ఒక్కసారి వచ్చి పొమ్మ మెరుపు తీగ అని చెప్పి ఒక చిన్న కామెడీ ట్రాక్ ఉంటుంది అనమాట. అంటే అప్పట్లో ఎంత వైరల్ అయిందంటే ఇప్పటికి కూడా మీమ్స్ వస్తూ ఉంటుంది. సో అసలు ఆ ట్రాక్ ఎలా పుట్టింది, ఎవరు రాశారు, ఎలా షూట్ చేశారు? ఆ ట్రాక్ తమిళోళ్ళే రాశారు సార్. ఓకే, తమిళ్లోనే వచ్చింది. తమిళ్లో కూడా మంచి పాపులర్ అయింది. కానీ అక్కడికంటే ఇక్కడ బీభత్సమైన సక్సెస్ అయింది అది. అవునవును. దానిలో ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపు తీగకి బ్రహ్మానందం గారు ఇచ్చిన రియాక్షన్ అద్భుతం అండి. అది పెళ్లి చూపులు రమ్మంటే ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపు తీగంటే ఎటొచ్చి వెళ్ళిపోద్ది. దానికి బ్రహ్మానందం గారి రియాక్షన్ అయితే అలా చూస్తాడు. పక్కన రాజశేఖర్ గారి రియాక్షన్ కూడా అదిరిపోద్ది, ఏంటి బావా అని చెప్పేసి. అది పక్కన మల్లికార్జున డైలాగ్ కూడా, అమ్మా రాజన్న వచ్చినాడు, రాజన్న బామ్మరిది రాంబ్రహ్మ వచ్చినాడు, బంధువులందరూ వచ్చినాడు, ఒక్కసారి వచ్చి బొమ్మ మెరుగుతీగా అని చెప్పి పిచ్చ పేరుడు వేలింది సార్. అది షూట్ చేసేటప్పుడు అర్థమైందా? అయ్యో అసలు షూట్ చేసేప్పుడే అసలు ఆర్బి చౌదరి గారు వీళ్ళైతే తెగ నవ్వుకున్నారు. అసలు థియేటర్ ఆ సినిమాకి రిపీట్ కలెక్షన్కి అది కూడా ఒక కారణం సార్. ఆ సినిమాకి ఆ కామెడీ కూడా పెద్ద ప్లస్ అయింది. ఆ సినిమాకి ఒక సినిమా కామెడీలు కూడా చాలా ప్లస్ అవుతాయి. అలా బ్రహ్మానందం గారు లాంటి ఆర్టిస్టులు, నాది శివరామరాజు కానీ సింహరాశి కానీ వీటన్నిటిలో పెద్ద ప్లస్.